నిజమా బేబీ? నిజం మమ్మీ. కేపీ మామయ్యతో భూమి మాట్లాడుతుండగా నేను విన్నాను. ఇప్పటి వరకు భూమి పుట్టినరోజు చేసుకోలేదంట. ఈ రోజు చేసుకుని పాపం ఉన్న ఒక్క నాన్న ఆశీర్వాదం తీసుకుందాం అని వస్తే నువ్వు సైంధవుళ్ళ అడ్డుపడ్డావన్నమాట. నువ్వు బ్రతికుండగా ఆ అబ్బా కూతుళ్ళని కలవనివ్వమమ్మాయి. ఇది మాత్రం పక్క. నువ్వు పోయాక కలుస్తారు అంటే ఇప్పుడప్పుడే నువ్వు పోతావన్న గ్యారెంటీ కూడా లేదు. నువ్వు నోరు మొయ్యిని. ఏ నక్షత్ర, మరెన్ని రోజులు బర్త్డే చేసుకుని భూమి ఈ రోజే కొత్తగా ఎందుకు చేసుకుంటుందంట? చేసుకోలేదు మమ్మీ. గగన్ బాబా చేసుకునేలా చేశాడు ఏఐతో. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్తో. శోభాచంద్ర అత్తయ్య ఇమేజ్ ని ఇమేజినరీ విజువల్ గా తీసుకుని శోభాచంద్ర అత్తయ్య వాయిస్ ని క్రియేట్ చేసి భూమితో అత్తయ్య మాట్లాడుతున్నట్టు పుట్టినరోజు చేసుకోమని చెప్తున్నట్టుగా ఆ ఇమేజినరీతో చెప్పించాడు మమ్మీ. దాంతో అమ్మే చెప్పింది కదా అన్న ఆనందంతో భూమి పుట్టినరోజు చేసుకుని డాడీ దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం వచ్చింది. ఓహో, అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో చనిపోయిన మనిషిని ఎదురుగా కనిపించి మాట్లాడినట్టు కూడా క్రియేట్ చేయొచ్చంటావు? చేయొచ్చు మమ్మీ. అయితే మనం కూడా చేసేద్దాం. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్విక నుంచి మనం సంక్రాంతి చేసుకోవాల్సిందే అంటున్నావుగా. కానీ దానికి డాడీ ఒప్పుకోవట్లేదు కదా మమ్మీ. అదే బేబీ నేను చెప్తోంది. మనం చెప్తే మీ డాడీ ఒప్పుకోరు. అదే మీ పెద్దమ్మ ఆ శోభ మీ డాడీకి కనబడి ఇక నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి చేసుకోండి అని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా. అంటే మనం కూడా ఏఐ ద్వారా పెద్దమ్మ ఇమేజినరీ సృష్టించి చెప్పిద్దామంటావు మమ్మీ? ఎస్ బేబీ. మరి డాడీకి అనుమానం వస్తుందేమో. రాదు. రాత్రి నుంచి నిద్ర లేకుండా మీ పెద్దమ్మ చచ్చిందన్న బాధలో కూర్చున్న మీ డాడీ ఇంకాసేపట్లో మందు మొదలు పెడతారు. ఆ మత్తులో ఉండగానే మీ పెద్దమ్మ ఆత్మరూపంలో ఎదురుగా ప్రత్యక్షమై చెప్పడం మొదలుపెట్టిందనుకో, తను చెప్పే ప్రతి మాట ఈజీగా నమ్మడం మొదలు పెడతారు. బేబీ, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఏంటి చేసేది మీ మొహాలు? మీరు మాట్లాడుకుంది మొత్తం వాడు వినేశాడు. ఎవరు గోరింటకు? ఇంకెవడే నీ మొగుడు? మమ్మీ మమ్మీ, చెర్రీగాడు ఆత్మ వచ్చేసింది మమ్మీ, చూడు. అబ్బా, ఆ చెర్రీగాడు చనిపోయాడు గాని వాడి ఆత్మ ఆత్మ అంటూ మీరు పెడుతున్న గోల మాత్రం పోయింది కాదు. ఆత్మలు దయ్యాలు ఉన్నాయి అన్న మీ ఆలోచనల్ని భయాన్ని ముందు కట్టి పెట్టండి. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, కావాలంటే నువ్వు కూడా చూడమ్మాయి. చెరి ఆత్మ ఇదిగో ఈ అని బ్రష్ చేస్తోంది. ఆత్మలు ఎక్కడైనా బ్రష్ చేస్తాయా? ఏం అవుతున్నావు పిన్ని? అమ్మాయి ఒక్కసారి చూడమ్మాయి. చూడు మమ్మీ. చూస్తున్నాను. ఇక్కడ కాదు, అక్కడ 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 లేడు. అయిందా అమ్మాయి? అంటే నువ్వు దయ్యానివి కదా. దయ్యాలకే దయ్యం ఎలా కనబడుతుంది? అందుకే నీకు కనపడ్డు, మాకు మాత్రం కనపడకుండా వదలట్లేదు. నోర్మయ్. చూడండి, ఫస్ట్ మీరు చెర్రీగాడు దయ్యం అన్న భ్రమ నుంచి బయటికి రండి. అది మమ్మీ. అమ్మాయి ఏంటిది? బేబీ, మీ అమ్మ ఇప్పుడు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చూడు, దయ్యంగానో ఆత్మగానో అవతరించిన నీ మొగుడు మళ్ళీ వచ్చేస్తాడు. అవును, వచ్చేసాను.
మంద మంద నంద మంద మందమేన జై మంద 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 మందం జై వచ్చేసావా చెర్రి ఆత్మ బాబు? నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసుగా. రావడం కాదు, ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఆ, మీ ప్లాన్ ని మొత్తం వినేశాను. అన్నయ్య ప్లాన్ ని కాపీ కొట్టేసి శోభాచంద్ర అత్తయ్యను మీరు మామయ్య ముందు నిలబెడతారా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆత్మవి, మాకు తప్ప మావయ్యతో సహా ఎవరికి కనపడవు. నీ మాట కూడా ఎవరికి వినపడదు. బాబా, ఆత్మ బాబా, నిన్ను గదిలో పెట్టి బంధించొచ్చాం కదా, నువ్వు బయటికి ఎలా వచ్చేసావు? ఇదే మీ అమాయకత్వం అంటే? నన్ను సీసాలో పెట్టి మాంత్రికుడు బంధించగలుగుతాడేమో గాని గదిలో పెట్టి మీలాంటి హంతకులు ఎలా బంధించగలుగుతారే? ఎట్టి పరిస్థితుల్లో మీ ప్లాన్ ని నేను చెడగొట్టే తీరుతాను. మా, మళ్ళీ అదే ఆత్మ దయ్యం గోలానా? ఇక మీరు మారా? అది కదమ్మాయి, వాడు పిలిస్తే వాళ్ళమ్మ మీరా పలికింది. చూడు పిన్ని, చెర్రీగాడు ఏమైపోయాడో అన్న ఆందోళనలో ఉన్న మీరా ఇప్పుడు అనుకోకుండా చెర్రీగాడు పిలిచాడు అనిపించి రావడం కో ఇన్సిడెన్స్. అర్థమైందా? అయ్యో, ఆ చెర్రీగాడు దయ్యం వచ్చాడన్న విషయం ఇక మీదటైనా పక్కన పెట్టండి. నక్షత్ర, నువ్వు ముందు ఆ శోభాక మాట్లాడుతున్నట్టుగా ఉండే వీడియో తయారు చేసే పనిలో ఉండు. అలాగే మమ్మీ. మీరు చెప్పేది విను.